సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే సదుద్దేశంతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపడుతున్న విదితమే. అందులో భాగంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కు వచ్చిన ప్రజల నుండి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి వారం వారు ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరించడం జరుగుతుందన్నారు. కొన్ని పాలసీ మ్యాటర్ కు సంబంధించిన ఆ సమస్యలపై ప్రజలు అర్జీలు ఇస్తున్నారని వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు మోటమరి బాబా ప్రసాద్, గొప్పు సత్యనారాయణ, గొర్రెపాటి గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలన్నీ కూడా తీసుకున్నాం. ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి రెస్పాన్స్ చేస్తున్నాం. రెస్పాన్స్ చెప్పడం జరుగుతుంది. ఏం జరిగింది ఏంటని ఎక్కువగా టిట్కో ఇళ్లకు సంబంధించి దాని మీద ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి, స్టేట్ లెవెల్లో తీసుకోవాలి. దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. మరి నేను కూడా ఎందుకంటే ఇప్పుడు 2 డిపార్ట్మెంట్స్ కూడా అస్తవ్యస్తం చేశారు. దానివల్ల నేను ఎక్కువ టైం మరి గవర్నమెంట్లో ఉండి డిపార్ట్మెంట్ అంతా సెట్ చేసుకోవాల్సిన పని మీద కొద్దిగా నేను కొంత టైం ఎక్కువ పెట్టలేకపోతున్నాను. త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక వారం 10 రోజులు అయినా అయితే కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ నేను ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపిస్తున్నాం. ఇంకా దగ్గరుండి అన్నీ కూడా దగ్గరుండి చేస్తాను. కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించాం. మున్సిపాలిటీ మొత్తం కూడా డ్రైవ్ పెట్టి డివిజన్ల వారీగా డ్రైవ్ చేస్తూ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా. ఇవాళ వర్షం పడింది, నిన్న పెద్ద వర్షం పడింది. కేవలం 1-2 గంటల్లో మొత్తం నీళ్ళు లాగిచ్చేస్తాం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. షిల్ట్ తీస్తాం. మొత్తం డ్రైనేజీల్లో 5 ఏళ్ళు షిల్ట్ని మురుగు కూపంగా పెట్టారు డ్రైనేజీలో. ఆ షిల్ట్ అన్నీ కూడా మనం క్లీన్ చేయడం వల్ల ఇవాళ పడిన వర్షం కూడా మొత్తం డ్రైన్ అయిపోతూ ఉంది. ఇవాళ ఒక మహర్దశ రాబోతోంది. ఇవాళ ఏవైతే ఉన్నాయో స్టేట్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి కావాల్సినటువంటి మ్యాచింగ్ ఇవ్వాల్సినవి ఉంటాయి. మొన్ననే మున్సిపాలిటీలు కూడా తీర్మానం పెట్టించాం. ఏదైతే అమృత్ స్కీమ్కి సంబంధించి కానీ మిగతా స్కీమ్స్కి సంబంధించినటువంటి దాదాపు 58 కోట్ల రూపాయలు మచిలీపట్నం మున్సిపాలిటీకి వచ్చాయి. దానికి సంబంధించి మున్సిపాలిటీలో తీర్మానం చేయమని చెప్పి మనం పెట్టడం కూడా జరిగింది. ఆ ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇస్తాం. త్వరలోనే ఒక 50-60 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎంపీ గారు కూడా బాలసౌర్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. వారి కృషితో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన బీపీసీఎల్ వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది. ఒక రిఫైనరీ, అతిపెద్ద రిఫైనరీ దాదాపు 60-70 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అలాగే చాలా కంపెనీలు కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరగా బందర్ పోర్టు పనులు పూర్తి చేయటం, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేయటం, ఒక ఇండస్ట్రీస్ ఏ రకంగా తీసుకురావాలి, ప్రజల్ని ఎలా మనం చైతన్యం చేసుకోవాలి, దాంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎలా కల్పిస్తారని కూడా పూర్తి అవగాహనతో ముందుకెళ్ళి రాబోయే 2-3 సంవత్సరాలు ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇది ప్రజా దర్బార్ అనేది ప్రతి వారం నిర్వహించుకుని ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తీసుకుని అతి త్వరలోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పసికందు మిస్సింగ్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా సర్వజన వైద్యశాలలో పసికందు అదృశ్యమవడం కలకలం రేపింది. ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెంటనే హాస్పిటల్ సిబ్బందిని పోలీసు శాఖను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో పసికందును ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో వాటి ఆధారంగా కిడ్నాపర్లను గంటల వ్యవధిలోనే నిందితుల్ని పట్టుకుని పసికందుని తల్లికి అప్పజెప్పడం జరిగిందన్నారు. హాస్పిటల్లో సెక్యూరిటీ వైఫల్యం వల్లే సంఘటనకు గల కారణమని వారి అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్యశాల సిబ్బంది కూడా కిడ్నాప్ కు సహకరించారని అనుమానం ఉందని సంఘటనపై పూర్తి విచారణ జరిపించి ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని, మరలా ఇలాంటి సంఘటన జరగకుండా వైద్యశాలలో పూర్తి ప్రక్షాళన చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎవరైతే ఇదయ్యారో వాళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఇది ఎందుకంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో టచెస్ లేకపోతే జరగదు. ఖచ్చితంగా అది ఆ పాప జాండీస్ వచ్చి వేరే రూమ్లో ఉంటే తల్లి దగ్గర పాల కోసం తీసుకొచ్చారంట. ఆ తల్లి బాత్రూమ్కి వెళ్ళిన టైంలో ఈ పిల్ల మిస్ అయింది. ఇమ్మీడియట్గా దాని మీద సీసీ కెమెరాస్ ఫుటేజెస్ అన్నీ చూసిన తర్వాత ఇంగ్లీష్ పాలెంకి సంబంధించినటువంటి ఒక లేడీ ఆ పాపను తీసుకెళ్ళిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో ఇమ్మీడియట్గా ఆ పాపను తీసుకొచ్చి ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈవిడ మీద విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ చేసిన తర్వాత దీంట్లో ఎవరైతే బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద మటుకి కఠిన చర్యలు. ఎందుకంటే హాస్పిటల్లో
అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మటుకు జరగదనేది అక్కడ ఉన్నటువంటి అభిప్రాయం. ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఈ ఇన్వాల్వ్మెంట్ కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలాగే సెక్యూరిటీ వ్యవస్థను కూడా అక్కడ పటిష్టం చేస్తాం. ఎవరైతే కూడా సెక్యూరిటీ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా, ఎందుకంటే సెక్యూరిటీ కూడా చూడాలి, అక్కడ నిలబడాలి. సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాబట్టి ఎప్పుడు నిరంతరం మానిటరింగ్ చేయాలి, సీసీ కెమెరాలు వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. అక్కడ అలాంటి వ్యవస్థను పెడతాం. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదన్నా కూడా ఆ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా నిరంతరం చెక్ చేయడం జరుగుతుంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే బందరుపట్నంలో తాగునీరు, శానిటేషన్ సమస్యకు కారణమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాలు పరిపాలించిన పాలకుల నిర్లక్ష్యం, చేతకానితనం వల్లే మచిలీపట్నంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు కారణమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వాటర్ మేనేజ్మెంట్ చేతకాక పులిచింతల్ని పూర్తిగా ఎండగట్టారని, దీనివల్ల తాము అధికారం చేపట్టేసరికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు పూర్తిగా అడుగంటిందని ఆయన తెలియజేశారు. పట్టణ వాసులకు తలశ్రీ తాగునీటి సమస్యను ముందుగానే పసిగట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేయించి తాగునీరు సమస్య రాకుండా పరిష్కరించామని మంత్రి వివరించారు. అంతేకాకుండా పట్టణంలో గత పాలకులు పారిశుద్ధ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, 5 సంవత్సరాలుగా డ్రైన్లలో అసలు పూడిక తీయకపోవడం వల్ల చిన్న వర్షం కురిసినా పట్టణం ముంపుకు గురవుతుందని, ఇప్పుడు డ్రైన్ పూడిక తీత పనులు చేపట్టడం వల్ల ఎంత పెద్ద వర్షం కురిసినా నీరు బయటకు పోవడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. గత పాలకులు నియోజకవర్గాన్ని పక్కన పెట్టేసి సంపదన, రాజకీయ ఎదుగుదలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన తెలిపారు. పులిచింతల కృష్ణా డెల్టాని వాళ్ళు ఎడారి చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎడారి చేశాడు. పులిచింతల్లో 30 నుంచి 40 టీఎంసీ నీరు నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉంటే, ఆనాడు వర్షాలు పడతా ఉంటే ఆ వర్షం పడిన వాటర్ అంతా కూడా సముద్రంలోకి వదిలేశారు. కనీసం ఆ పులిచింతల్లో వాటర్ నిలబెట్టుకున్నట్టయితే ఇవాళ మనకు దాహార్తికి ఇబ్బంది లేకుండా ఉండేది, పంటకు కూడా ఉపయోగపడేది. ఇవాళ కేవలం 1/2 టీఎంసీ కూడా లేదు అక్కడ. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మాణం చేసినటువంటి పట్టిసీమ వల్ల ఇవాళ నిజంగా మేము వచ్చిన తర్వాత వాటర్ మీద చాలా భయపడ్డాం. తాగడానికి నీళ్ళు లేవు, వర్షాలు లేవు, కృష్ణానది రాదు. ఎలా ఉన్న వాటర్ చూస్తే ఒక 10 రోజులు 15 రోజుల నుంచి రాదు, మచిలీపట్నానికి ఇబ్బంది వస్తుందని చెప్పి చాలా భయపడ్డాం. భగవంతుని ప్రార్థించాం, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పట్టిసీమ పంపులు స్టార్ట్ చేశారు. పట్టిసీమ వాటర్ ఇమ్మీడియట్గా మనకి కృష్ణానదిలోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి నిల్వ చేసుకున్న తర్వాత మొన్న వాటర్ వదిలాం. ఆల్రెడీ ఇప్పుడు ఆ వాటర్ మనకు వచ్చి రావడం వల్ల ఇవాళ మన తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ పంపుల చెరువు కానీ వాటర్ ఫిల్ చేస్తాం. ఇది నిజంగా మరి ఇలాంటి వాటర్ మ్యాన్ చేతకాక మరి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన పేరు నాని గారు ఎన్నో కౌరులు చెప్తాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తామని కౌరులు చెప్పడం, లేదా ప్రతిపక్షాన్ని అపోజిషన్ తిట్టే కార్యక్రమాలు చేశారు గతంలో. ఇవాళ చూడండి మరి వాటర్కి ఎందుకు ఇబ్బంది కలిగింది? కేవలం మీ చేతకాంతనం కదా. ఇవాళ ఇంకా మీరు పనికిరాని చెత్తవాగుడు వాగుతూ ఉన్నారు. ఇవాళ చక్కటి అభిప్రాయాలు చెప్పండి, డైరెక్షన్ మీరు మీ సలహాలు సూచనలు ఏమంటే చెప్పండి. అలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పడానికి అందుకే బుద్ధి చెప్పారు ప్రజలకి. సిగ్గుండేనా ఇప్పటికైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. వాళ్ళు చూడండి బందర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లు మెయిన్ రోడ్డుకు గుంట్లో పోడ్చలేకపోయిన చేతకాని వ్యక్తి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆర్యవేశ మహిళా సంఘం ఆధ్వర్యంలో పెడన పట్టణంలో పలు దేవాలయాల్లో అమ్మవార్లకు సారెని సమర్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పెడన పట్టణ శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో స్థానిక వాసవి క్షేత్రంలో శ్రీ వాసవి అమ్మవారికి పార్వతీదేవి, అలివేలు మంగ, బాల త్రిపుర సుందరి అమ్మవార్లకు మరియు గ్రామ దేవత పైడమ్మ అమ్మవారికి, అగస్తీశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి అమ్మవారికి, శ్యామలమ్మ గుడిలో శ్యామలాంబ అమ్మవారికి, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి, రాములవారి గుడిలో సీతమ్మ అమ్మవారికి ఆషాఢ సారే, చలిమిడి, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, స్వీట్స్ వాసవి మహిళా మండలి సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి క్షేత్రం ప్రధాన అర్చకులు స్వర్ణ సాయిబాబు వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ వాసవి మహిళా మండలి సభ్యులు లలిత పారాయణ, మహాలక్ష్మి అష్టలింగాష్టకం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కొల్లూరి చిన్న, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు కొమ్మూరి సుధారాణి, అలపాటి లక్ష్మి, కొమ్మూరి శారద, కొల్లూరి మంజులత తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి, మహిషాసుర మర్దిని అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి, అలివేలు మంగ అమ్మవారికి, అన్నపూర్ణ మాతకి, అలాగే పెడనపట్నంలో వేయించేసి ఉన్న ముఖ్యమైన ఆలయాలు మిగతా ఆలయాల్లో కూడా సమస్య పరిష్కారంపై పామర్ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజు స్పందించిన తీరు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్య పరిష్కారం పట్ల ఎమ్మెల్యే స్పందన తీరు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పామర్ టౌన్ కొండిపర్రు రోడ్డు శాలివాహన్ నగర్ లో ప్రజలు అకాల వర్షం కారణంగా రోడ్లపైకి వస్తున్న మురుగు నీరుతో అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండగా అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కుమార్ రాజాగా వారి పడుతున్న ఇబ్బందుల్ని చూసి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి దగ్గరుండి డ్రైనేజీ పూడికతీత పనులు చేయించారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అభినందన తెలియజేశారు. అరగంటలో లేచాడుగా 2 సంవత్సరాల నుంచి అది అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పినాము. ఎమ్మెల్యే గారు ఏమన్నారు చేపిస్తానమ్మా 5 నిమిషాలని ఫోన్ చేసాడు వచ్చిపోయాడు. చేశారు పని చేసేవాళ్ళే కావాలి. ఇంతకుముందు ఎమ్మెల్యే చేశారా? ఎవరు చేయలే. ఈ రోడ్డు కూడా ఎత్తన్నాడుగా బైపాస్ రోడ్డు కానీ బైపాస్ రోడ్డు కానీ కుంప రోడ్డు కూడా ఇల్లు నీళ్ళు నడవటం అరగంట బట్టలు చేపిస్తాను. కుమార్ రాజా గారు వచ్చారని మా 4 సంవత్సరాలు పెట్టినంత ఇబ్బంది పడుతున్నాము. కుమార్ రాజా గారు వచ్చి ఒక 5 గంటల్లో క్లియర్ చేసేసేసారు. నాకు ఎలాంటి కుమార్ రాజా ఎమ్మెల్యే కావాలి అని కోరుకుంటున్నారు. క్షణాలను బట్టి రోడ్డు ఇలాగే ఉంటుంది. గత ఎమ్మెల్యే గారికి 2 సంవత్సరాల బట్టి చెప్తున్నాం, ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు కుమార్ రాజా గారు చెప్తే మాకు ఈ రోడ్డుకి పట్టించుకుంది. ఆయన వచ్చారు నిన్న చూసి 24 గంటల అన్నది అధికారిని కేకేసి 15 గంటల్లో మాకు ఈ రోడ్డు పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పేదలకు వితరణ అందజేశారు. వాసవి క్లబ్ మచిలీపట్నంలో చలపల్లి కోడూరు క్లబ్ లో జోనల్ మీటింగ్ పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో క్లబ్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు, ఇక ముందు చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. అంతేకాకుండా క్యాలెండర్ ఈవెంట్ లో భాగంగా పేదలకు క్లబ్ సభ్యులు దుప్పట్టు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నం అశోక్ కుమార్, రంగారావుగా ఐపీసీ ఎండూరి సురేష్, రేణుకా రాణి గారు, ఆర్ఎస్ వేముల శిరీష, టి రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. వారు చేసిన కార్యక్రమాలు కూడా చక్కగా వివరించారు. క్యాలెండర్ అఫేర్స్ ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేశారు. వారికి అవార్డు కూడా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే జోన్ వైడ్గా ఈరోజు జోన్గానే రీజన్ చైర్మన్ గారు రీజన్ కాన్ఫరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అప్పుడు అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని క్లబ్లు ప్రెసిడెంట్లు మెంబర్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. అలాగే డిసెంబర్లో మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. అప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా ఎన్ని క్లబ్లు ఉంటాయి అన్ని డిస్ట్రిక్ట్ ద్వారా. వాసవి క్లబ్ మచిలీపట్నం ఈ రోజున ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు ఆదేశానుసారం, కొత్త గణేష్ గారి గవర్నర్ గారు ఆదేశానుసారం ఈ రోజున జోన్ సోషల్ అనేది కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా రంగారావు గారు నూజివీడు నుంచి పరిసే రంగారావు గారు వచ్చినారు ముఖ్య అతిథిగా. వారికి ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన వారందరికీ పాంబర సాయిబాబు గారు, మన కోడూరు మద్దాలి ప్రసాద్ గారు, చల్లపల్లి నుంచి మా 3 క్లబ్బులు పిహెచ్టీలు అందరికీ సమాముఖంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజున ఇప్పటివరకు 3 క్లబ్ పిహెచ్టీలు అందరితో సహా క్లబ్ ఈవెంట్స్ ప్రకారం అన్ని కార్యక్రమాలు అన్నీ బాగా చేసినాము. అలా ఈ ప్రతి సంవత్సరం కూడా క్లబ్ ఈవెంట్స్ ఇంకా జెడ్సీ అయినటువంటి మా అన్నం అశోక్ జోన్ సోషల్ కార్యక్రమం, అన్నం వరలక్ష్మి అశోక్ జోన్ సోషల్ కార్యక్రమం శ్రీపాద ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా అతని జోన్ పరిధిలో ఉన్న 3 మచిలీపట్నం, చలపల్లి, కోడూరు వారందరూ మచిలీపట్నం క్లబ్ అందరూ కూడా వాసవి కుటుంబ సభ్యులు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, నూజి నుంచి వచ్చిన ముఖ్య అతిథిగా రంగారావు మా అశోక్ జోన్ సోషల్ కార్యక్రమం పెట్టి
సేవా కార్యక్రమం పెట్టి మచిలీపట్నంలో అతని పరిధిలో అన్ని క్లబ్బులను కూడా ముందుకు తీసుకెళ్తూ అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా అన్ని సేవలు నేనున్నానంటూ నడిపిస్తున్నాడు. అందరు పిఎస్టీల్ని ఏ సహాయం కావాలన్నా నేనున్నానంటూ క్యాలెండర్ ఈవెంట్సే కాకుండా మొహరం సందర్భంగా ఆస్థానాలకు పంచాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి అందజేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, మైనార్టీలందరూ ఐకమత్యంగా ఉండాలని, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతుందని రాష్ట్ర గండు భూగర్భ వనరులు అబ్కారీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. రాజపేటలో ఉన్న బిస్మిల్లా ఖాన్ షాదీఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొహరం పండుగ సందర్భంగా 123 మంది ఆస్థానాల ముసావర్లకు ఒక్కొక్కరికి గాను 5,000 రూపాయల చొప్పున బ్యాంకు చెక్కుల్ని మంత్రి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ మొహరం పండుగ దేవునికి నివాళులర్పించే కార్యక్రమమని, 40 రోజుల పైగా దుఃఖ దినాలుగా దీక్ష పుని కర్బలా మైదానంలో జరిగిన త్యాగాలకు ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా షియా సోదరులు ఈ కార్యక్రమం జరుపుకుంటారన్నారు. హైదరాబాద్ తర్వాత మచిలీపట్నంలోనే ఈ కార్యక్రమం ఎంతో బాగా చేస్తారని, ముస్లింలందరూ ఐకమత్యంగా మెలగాలని, వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా అవకాశం కల్పించి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. వచ్చే సంవత్సరం అధిక మొత్తం మంజూరు చేసేందుకు వీలుగా ప్రతిపాదన సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షమీ ఉన్నీసా, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అల్తాఫ్ హుస్సేన్, ముస్లిం సోదరులు రషీద్ హుస్సేన్, ఇలియాస్ బాషా, షేక్ అమీర్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అయితే ఖర్చులు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో వాటికి రిపేర్లు అవుతూ ఉంటాయి. కనీసం పునర్వేయాలన్నా కూడా వేసుకునే పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటాయి. అందుకని గతంలో ఈ విషయాన్ని దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని వెంటనే ఆ రోజున దాదాపు 106 వచ్చి 106 మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో వచ్చి ఒక 17 ప్రధాన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లోనే వస్తూ ఉన్నాయి. మరి నాకు అంతా చెప్పినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఫరూక్ గారు కూడా చాలా మన మచిలీపట్నం కూడా చాలా 2 సార్లు వచ్చారు. మావయ్య గారి టైం నుంచి కూడా ఆయనకి ముస్లిం సోదరుల మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడైతే పెట్టుబడులు కొన్ని మిస్ అయినాయి అంటారు. మన మచిలీపట్నంలో కొన్ని చోట్ల వాళ్ళు పెట్టుకోవడం ఎలా పెట్టుకోవాలో తెలియదు అన్నారు. కాబట్టి ఇక్కడ మరి వక్ఫ్ బోర్డు మన తరఫున సరే ఇంకా దాని ఏమైనా మనం వివరించే అవకాశం ఒకసారి చూసి దాన్ని యాడ్ చేసి వీలైతే వాటిని కూడా ఇప్పుడు 5,000 రూపాయల చొప్పున నిర్ణయిస్తాం. 5,000 అది ఇమీడియట్గా నెక్స్ట్ ఇది ప్రపోజల్ కూడా ఒకసారి ఇచ్చే ముందు ప్రపోజల్ ఒకసారి ప్రిపేర్ చేసి నెక్స్ట్ చూద్దాం. మరి అలాగే ఇంకా యాడ్ చేస్తుంటే అవి కూడా దయచేసి యాడ్ చేస్తుందని కోరుతాము. తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి గతంలో కూడా మనం ఒక కమ్యూనిటీ హాల్స్ విషయంలో స్థలాలు కూడా కొన్ని ఇస్తాయి, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయినాయి. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న అప్డేటెడ్ లాస్ట్లో వచ్చారు. లాస్ట్ 1 ఇయర్లో అవన్నీ అవ్వాలి. స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా ఎక్కడ స్థలాలు ప్రభుత్వ స్థలాల్లో ఒకసారి ఐడెంటిఫై చేసుకుని దాంట్లో విద్యార్థులు మొన్న మీరందరూ చేరి ఒక తాటి మీద నిలబడి మమ్మల్ని అందరినీ గెలిపించారు, కూటమిని గెలిపించారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. మరి ఇక్కడ పోలైన ఓట్లే 1,60,000 అయితే దాదాపు మెజార్టీ 51,000 మెజార్టీ వచ్చిందంటే అది ఏ రేంజ్లో ఇక్కడ ఈ ప్రజలు పక్కన వెళ్ళారో మీరందరూ చూసారు. దీన్ని జనరల్గా ఎలక్షన్లో గెలుపు ఓటమి అనుకుంటుంటాం మనం, కానీ ఇది గెలుపు ఓటమి కాదు. ఇక్కడ పనిచేసినటువంటి శాసనసభ్యుని తరిమి కొట్టారు మచిలీపట్నం ప్రజలు అనేది మాత్రం మొన్నటిదాకా చేసిన శాసనసభ్యుని తరిమి కొట్టారనేది మాత్రం ఈ రిజల్ట్ బాగా స్పష్టంగా తెలిసింది. అయితే మీరు ఎంత నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో మా భుజ స్కంధాల మీద కూడా అంత ఈరోజు మరి బరువు ఉంది. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మరి ఎస్పెషల్గా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మీకు ఒక కమ్యూనిటీ హాల్కి దాదాపు 1,10,00,000 రూపాయలు దానికి అయితే తక్కువ మొత్తం అంటున్నారు రాష్ట్ర మూలాలు డెఫినెట్గా తక్కువే. నెక్స్ట్ ఇయర్కి గౌరవనీయులు మంత్రివర్యులు ఎంపీ గారు కలిసి దీన్ని పెంచడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీర్ల చావిడి కానీ, పంజాలు కానీ, ఆశీర్వాదాలు కానీ
రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తే ఇది ఒక బృహత్తర కార్యక్రమం కిందకు వస్తుంది. దీని పుణ్యంతో ఇది ఒక పుణ్య కార్యక్రమం తప్పితే దీంట్లో ఎవరికి స్వార్థం లేదు. ఇది ఇలాగే ఎవరైతే సుధాకర్కి వచ్చి ఇవాళ 5,000 తీసుకెళ్తున్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా పంజాబ్లో ప్రాంతంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా ముందుకు సాగాలని చెప్పి సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేట్టుగా మీరందరూ దేవుడిని ప్రార్థించాలని చెప్పి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. బ్రిటిష్ వారు కూడా ప్రాధాన్యత ఇచ్చిన ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి వార్పు వద్దకు కేబీఈబీ ప్రధాన పంట కాలువ ద్వారా వచ్చిన పట్టిసీమ నీటిని పులిగడ్డ అక్వడేట్ కు ద్వారా దివిసీమకు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టిసీమ నీటికి ప్రత్యేక పూజలు చేసి దివిసీమకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాకు తాగునీరు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పట్టిసీమను నిర్లక్ష్యం చేసిందని జగన్ పట్టిసీమను వట్టిసీమ అన్నారని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలకులు పులిగడ్డ అక్వడేట్ ను లాకుల గేట్లను కూడా పట్టించుకోలేదన్నారు. కనీసం మెయింటెనెన్స్ పనులు కూడా చేయని వైసీపీ నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ లాకులు సక్రమంగా పనిచేయట్లేదన్నారు. ఈ పరిస్థితిలో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు పట్టిసీమను పునరుద్ధరించి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి డెల్టా రక్షకుడిగా నిలిచారన్నారు. కృష్ణా డెల్టాలో చిట్టచివరి ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గానికి చేరిన పట్టిసీమ నీటితో ముందుగా గ్రామంలో తాగునీటి చెరువులు నింపి అనంతరం వ్యవసాయానికి అందిస్తామన్నారు. అదృష్టవశాత్తు వర్షాలు కూడా ప్రారంభం కావడం ఆనందదాయకమన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే చంద్రబాబు ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ పాలన ముగిసే సమయానికి ఇరిగేషన్ శాఖ దగ్గర చిల్లిగవ్వ కూడా లేని దుస్థితి వచ్చిందన్నారు. గత 5 ఏళ్లలో ఒక్క అవుట్ ఫాల్ స్టోరేజ్ కూడా నిర్మించకపోవడంతో కోడూరు నాగైలంక మండలాల్లో 4,000 ఎకరాలు సాగుకు నోచుకోలేదన్నారు. గత పాలకుల వైఫల్యంతో నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి ఎదురైందన్నారు. ఈ నేపథ్యంలో తమపై గురుతర బాధ్యత పడిందన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన డ్రైనేజీలు పంట కాలువలు సక్రమంగా పనిచేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్టు తెలిపారు. కాలువల లాకుల అభివృద్ధికి ప్రతిపాదన తయారు చేయించి వచ్చే ఏడాదికి పటిష్టమైన ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు కష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందన్నారు. ప్రతి చేనుకు నీరు ప్రతి చేనుకు పని నినాదంతో పనిచేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతు ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చేయడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ముందుగా సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధికారులు నియోజకవర్గ ప్రజలు నివాళులర్పించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ రోజున ఈ దివిసీమకి చేరటం, ఈ మోపిదేవి వార్పు దగ్గర నీటిని విడుదల చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా కృష్ణా డెల్టా పరిస్థితులను కూడా సమగ్రంగా అధ్యయనం చేసి కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయించి కృష్ణా డెల్టాకి గోదావరిని తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు గారు. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమని నిర్లక్ష్యం చేయటం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ వట్టిసీమ అని చెప్పారు. ఆ పట్టిసీమే ఈ రోజున కృష్ణా డెల్టాకి గతి అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ 5 సంవత్సరాలుగా పట్టిసీమ మోటార్లను వాడకపోవడంతో అవన్నీ కూడా తుప్పట్టిపోయిన పరిస్థితి, పనిచేయని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా చంద్రబాబు గారు అధికారం చేపట్టిన వెంటనే మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా బాగు చేయించి ఇవాళ నీటిని విడుదల చేసి ఇవాళ కృష్ణా డెల్టాను కాపాడారు. కృష్ణా డెల్టాకి ఆయన ఒక రక్షకుడుగా నిలిచారనుకోండి ఎటువంటి సందేహం. ఈ కృష్ణా డెల్టాలో చిట్ట చివరి ప్రాంతం అవనిగడ్డ నియోజకవర్గం. ఇక్కడే కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. చుట్టూ నీరున్నప్పటికి కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు, తాగటానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు. ప్రత్యేకించి వాళ్ళ సాగునీటే కాకుండా వాళ్ళ తాగునీరు కూడా అత్యవసరమైంది. వాళ్ళ చెరువులన్నీ కూడా
ఎండిపోయి ఉన్నాయి. వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. మరి చంద్రబాబు నాయుడు గెలవంగానే మరి ఆయన పట్టిసీమ వృధా ఇక్కడ వేస్ట్గా అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఆ నీళ్లతోనే ఈరోజు వ్యవసాయానికి చివరి భూమికి నీళ్ళు అందించారు ఆ వైసీపీ వాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే ఈ పట్టిసీమ ఏ అయితే మరి రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా వాటిని బాగు చేయించి ప్రతి సాగునీరు కూడా ఎలాంటి దివిసీమ ప్రజలందరికీ కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా డాక్టర్ గౌరవనీయులు మండల గురుప్రసాద్ గారి సారథ్యంలో ఈరోజు వ్యవసాయానికి ఎలాంటి లోటు లేకుండా చివరి భూమి వరకు నీళ్లు అందించి చక్కగా ఈరోజు దివిసీమగా వెలగాలని చెప్పి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఎద్దేవా చేశారో ఈరోజు చూస్తే మరి ఆ నీళ్లు పట్టిసీమతోనే ఈరోజు 5 సంవత్సరాలు కూడా నీళ్లు అవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈరోజు వర్షాలతో కానీ ఈ నీరు కూడా అందించి ప్రభుత్వాన్ని సస్యశ్యామలంగా చేయాలన్నది ఆయన ధ్యేయం అని చెప్పి తెలుస్తూ ఈరోజు చాలా ఆనందంగా ఈ నీళ్లు బుద్ధప్రసాద్ గారు మరి వదలడం మేమందరూ కూడా ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతగానో శ్రమించారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. పట్టణంలో గాయత్రి ఫంక్షన్ లో కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ గెలుపుకు ఎంతగానో శ్రమించిన కార్యకర్తలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. గడిచిన ఎన్నికల్లో నిద్రాహారాలు మాని ఎంతో కసిగా పనిచేసి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కార్యకర్తలు పనిచేయడం వల్ల ఇంత గొప్ప విజయం సాధించడమే కాక రాష్ట్రాన్ని సైకో బారి నుండి కాపాడుకోగలిగామని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇటువంటి ఎన్నికలు ఎప్పుడు జరగలేదని, వైసీపీ ప్రభుత్వానికి తరిమి కొట్టడంలో కార్యకర్తల కృషి మరువలేనిదని ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. కార్యకర్తల కష్ట ఫలితమే భారీ మెజార్టీతో గెలుపొందగలిగామని, వారికి నిరంతరం అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో పాటుగా పలువురు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఆత్మీయ సమావేశాలు అనేది మనం ఎప్పటికప్పుడు ఒకసారి మన ఆశయం ఏంటంటే గుర్తు చేసుకోవడానికి ఇది జరగాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు ఏంటంటే మనం గెలిచేసాం కాబట్టి కింద అందరిని కూడా ఒకరికొకరు కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. అవి జరగకుండా ఉండడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎంపీ గారు చాలా విషయాలు చెప్పారు. ప్రధానంగా ఎన్నికల్లో మీరు పడినటువంటి కష్టం, 5 సంవత్సరాలు మీరు పడినటువంటి వేదన, ప్రజలు పడినటువంటి వేదనే ఇంత మెజార్టీలకు కల కారణం. ఆ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మామూలు మెజార్టీ కాదు. 50,000 మెజార్టీ మరి మచిలీపట్నంలో ఇంత మెజార్టీ రావడం అంటే అది చాలా మీ అందరి శ్రమ, మనందరి కష్టం. ఈ కష్టఫలం అందరికీ రావాలి. ఏదో ఒకళ్ళకి వస్తేనో ఇంకోళ్ళకి వస్తేనే కాదు. కాబట్టి అందరికీ రావాలంటే ఉన్న పదవుల్లో అందరికీ కష్టం అవుతుంది. కాబట్టి వచ్చిన దాన్ని ఎలా మనం షేర్ చేసుకోవాలా, ఎలా చేయాలనేది స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి ఒక డైరెక్షన్ వస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని దానికి ఒక డైరెక్షన్ చేస్తారు. జిల్లా స్థాయిలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు డైరెక్షన్ చేస్తారు. కింద మనం ఎలా చేసుకుంటే సర్దుబాటు చేసుకోవచ్చో మనం చేసుకుందాం. దయచేసి ఎక్కడా కూడా నా చేయి పైన ఉండాలి, నా చేయి పైన ఉండాలి. మనం అందరూ కలిస్తేనే, ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు రామకృష్ణ గారు కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ చేయాలి బంధం నుంచి అని చెప్పి 2019లో ఆయన పోటీ చేశారు, నేను పోటీ చేశాను. కానీ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్లో మరి నాకు ఇచ్చినప్పుడు ఆయన చాలా కష్టపడి పనిచేశారు. రామకృష్ణ గారు మనస్ఫూర్తిగా నేనైతే అభినందిస్తాను. ఎవరెన్ని చెప్పినా నేను చాలాసార్లు చూస్తాను, చాలామంది రామకృష్ణ గారిని చాలా ప్రొవోక్ చేస్తారు, రెచ్చగొడతా ఉంటారు. అయినా కూడా ఆయన చాలా చాలా సైలెంట్గా, నిశ్శబ్దంగా ఆయన విజయానికి ఎందుకంటే ఆయన బిజినెస్లో అంత విజయాన్ని సాధించడం అదే కారణం. కాబట్టి పాలిటిక్స్లో కూడా ఆ సూత్రాన్ని నడుపుతున్నారు. తప్పకుండా ఆయన కూడా భవిష్యత్తులో ఒక మంచి స్థానం వస్తుందని నమ్మకం అయితే నాకైతే పూర్తి స్థాయిలో ఉంది. అట్లాగే అందరికీ వస్తుంది. కాబట్టి ఒక అడుగు మనం ఒక స్టెప్ కింద వేసిన తప్పులేదు. తప్పుందంటారా? పవన్ కళ్యాణ్ గారు బందరు వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, మీరైనా మేమైనా ఒక అడుగు కింద వేయడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే అద్భుత విజయం సాధిస్తాం. ఇవాళ సాధించిన విజయం మామూలు విజయమా? 95% వాళ్ళ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి మెజార్టీలు మనకి వాళ్ళు వచ్చినాయి అంటే 160 అవుట్ ఆఫ్ 170. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఎలక్షన్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇలాంటి ఎలక్షను, ఇలాంటి మెజార్టీ
ఎప్పుడు చూడనటువంటి మెజార్టీలు ఈసారి వచ్చినాయి ఈసారి అని చెప్పారు. 1994లో ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చింది. ప్రతిపక్ష హోదా కూడా దాదాపుగా తక్కలేదనుకుంటాం. కానీ అప్పటికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు కూడా ఒక పక్క ఉండి ఈ మెజార్టీలు ఎప్పుడూ ఇంతవరకు ఇది జరిగినటువంటి ఎలక్షన్స్లో రాలేదు. అది ప్రజలు ఒక బ్రహ్మాండమైన ఒక కలయికని స్వాగతించారు. ఇది బ్రహ్మాండమైనటువంటి కలయిక సార్ అని చెప్పాను. శ్రీకాకుళం నుంచి గుంటూరు వచ్చేలోపు మనం గెలిచేసాం. ఇంకా మిగిలిన రాయలసీమ కూడా అవసరం లేదనేటువంటిది మనకి స్పష్టంగా తెలిసింది. అంటే ఆ కౌంటింగ్ తీసుకోకుండా ఆ ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా, దాన్ని బట్టి ప్రజలు ఏ రకంగా మనల్ని మరి ఆశీర్వదించారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కలయికలు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ, అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ కలయిక ఇదే రకంగా ఉండి మనం అమరావతి క్యాపిటల్ సిటీని కంప్లీట్ చేసి, పోలవరాన్ని కంప్లీట్ చేసి, మన ఇచ్చిన హామీలను కానీ అన్నింటిని కానీ నెరవేర్చుకుంటే తప్పకుండా 2029లో కూడా రిజల్ట్ ఇదే రకంగా ఉంటుందని కూడా నేను సందర్భంగా. మరి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చూస్తే మీ అందరికీ తెలుసు, చాలా ఘోరంగా ఉన్నాయి. అలానే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇచ్చినటువంటి మెయిన్ హామీ ఏదైతే ఉందో జూలై మాసంలో పెన్షన్ 7,000 రూపాయలు ప్రతి గడపకి ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా మీకు మనం ఇచ్చినటువంటి మీ అందరూ మనందరూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి కాదు ఎందుకంటే మీ అందరి విషయం అన్నమాట ఇది. ఎందుకంటే రాష్ట్రంలోనే మచిలీపట్నంలో కలిసి ఉన్నట్టుగా ఇంకెక్కడ కలిసి ఉండలేదు అనేది ఒక మంచి పేరు తెచ్చుకుంటారు. ఇక ముందు కూడా అదే పేరుతో మనందరం కూడా కలిసి వెళ్ళాలని ఆలోచిస్తాం. ఎందుకంటే జనరల్గా ఒక డివిజన్లోనో ఒక పంచాయతీలోనో కొంత తెలుగుదేశం నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అలాగే తెలుగుదేశం అలాగే వైసీపీ ఓట్లు మనకి ఎక్కడక్కడ మనకి మధ్యన ఇయో గ్యాప్ తీసుకురావాలని చూస్తున్నారు. మేము అలా కాదు, మేమంతా ఒకటే అనే భావం కలగడానికి మనందరం కూడా కలిసి ఉండాలి. వాళ్ళు ఎందుకంటే మనకు లాగానే ఆలోచనలు తీసుకొస్తున్నారు. లేదు మేము మన పక్క పోసేస్తున్నారని, ఇంకొకరేమో లేదు వాళ్ళే ఏంటో ఆధిపత్యం చూపిస్తుంది. ఇలా లేనిపోయినవన్నీ మళ్ళీ మనకి గ్యాప్ రావడానికి చాలా అవకాశం రోజు ఇదే సరిపోతుంది మాకు. అందు గురించి మరి పెద్దలు కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు మనం ఎలా నడవాలో, ఎలా కలిసి వెళ్ళాలో, అలా కలిసి వెళ్ళడం వల్ల మనం ఏం జరిగిందో, ఎంత విజయం సాధించుకున్నో చరిత్రలో 70 ఏళ్ళ చరిత్ర తీసుకుంటే ఎప్పుడు లేనటువంటి విజయం మనం సాధించుకున్నాం. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లో కూడా మనందరం కూడా ఎంతకంటే గొప్ప మరి విజయాన్ని సాధించాలంటే మనందరం కూడా కలిసి వెళ్ళాలి. ఎవరికి ఇచ్చినా కూడా నాకు ఇచ్చారనే భావంతో కలిసి అంత పెద్ద మనసు చేసుకుంటే కానీ మనం అందరం కూడా కలిసి వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకంటే చాలా చోట్ల కొంతమంది ఏమన్నా మేము సచివాలయం వెళ్తే ఏదైనా నాకే చెప్పాలి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.